ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులారా, యేసుక్రీస్తు వారు తన కృపను బట్టి దేవుడు ఆయన రక్షణ మార్గం ద్వారా మనందరికీ మనకు నూతన ఉదయకాల సమయాన్ని అనుగ్రహించడం బట్టి ఆయన విలువైన నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం అందరికీ రక్షకుడైన యేసు నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుపంచుకోండి. వాక్యాన్ని ధ్యానించండి, ఆశీర్వాదాలు పొందండి. ఉన్నాయా బైబిల్స్ దగ్గరలో? తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యతనంలో పాలుపంచుకోండి. నేటి దిన ధ్యాన వాక్యంగా లూకాసు వార్త 22వ అధ్యాయము 61, 62 వచనంలో ఒక మాట చదివి వినిపిస్తాను. నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనందరి కొరకు దీవించును కాక. తరలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడ, మీకు వందనాలు. మరొక నూతన ఉదయకాల సమయం ఎటు రీతిగా నీ పాదం నిలబెట్టుకున్నారు, మీకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం విలువైన శ్రేష్టమైన మాటలు వినిపింపజేస్తున్నాం. మమ్మల్ని అందరూ బలపరుస్తున్నాం. స్తోత్రాలు. నిశ్చితమైతే ఈ దినం కూడా నడిపించి బలపరచు. మీరు ఘనత పొందండి, మహిమ పొందండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదవనటువంటి మాట మనందరికీ బాగా సుపరిచితమైనదని నేను అనుకుంటున్నాను కదండి. మాకు తెలియదని అన్నవారు ఉన్నారా? ఎవరు కూడా లేరు. ఎస్. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడుతున్నప్పుడు, ఆ సిలువ వేయబడే క్షణానికి ముందు తన శిష్యులతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందించారు. ఆ స్పందనలో ప్రాముఖ్యంగా పేతురు ఒక అడుగు ముందుకేసి, అయ్యా నీతో మరణానికైనా నేను సిద్ధమే అన్నాడు. అంటే తన జీవితంలో ఒక వైఫల్యం అనేది రాబోతుందని ప్రభు ముందే గుర్తించాడు. నీ కొరకు మరణిస్తాను అనగానే ప్రభు ఏమన్నాడంటే, నీవు నన్ను ఎరుగునంటావు 3 సార్లు అంటావు కోడి కుయ్యిదప్పుడు అన్నాడు. అదేవిధంగా ప్రభు ఏ మాట అయితే చెప్పాడో యాజ్ రీజ్గా ఖచ్చితంగా అదే మాట పేతురు పలికాడు. అప్పుడు అక్కడ ఒక మాట ఉంది, ప్రభు తిరిగి పేతురు వైపు చూచాను, అప్పుడు పేతురు అని చెప్పి ఒక మాట. వీళ్ళరా, క్రీస్తునందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించిన దేవునికి స్తోత్రం అని చెప్పి పౌలు భక్తుడు చెప్పినట్లుగా, అంతేకాకుండా మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం అత్యధిక విజయం పొందుతున్నామని చెప్పాడు పౌలు భక్తుడు. ఈ వాక్య భాగాలు యాదృచ్ఛికంగా చదివినటువంటి ఒక సగటు క్రైస్తవుడు, ఒక విశ్వాసి తన జీవితంలో వైఫల్యాలు అనేవి ఎన్నడూ కూడా ఎదురు కావు అనడానికి ఇష్టపడతాడు, నమ్ముతాడు. ఈ వాక్య భాగాలను ఆధారం చేసుకుని నా జీవితంలో ఎప్పుడు కూడా నాకు ఆ వైఫల్యం అనేది రాదనుకుంటాడు. అయితే దేవుడు తన పిల్లలు అపజయాలలో జీవించడం ఆయన చిత్తము కాకపోయినప్పటికీ కేవలము మన ప్రయోజనాల కొరకే మన జీవితంలో వైఫల్యాలు ఆయన అనుమతిస్తున్న సత్యాన్ని కూడా గమనించాలి. లేఖనాల్లో సంగ్రహంగా వర్ణించబడినటువంటి దైవజనులైన స్త్రీ పురుషుల జీవిత చరిత్రలు, స్వీయ చరిత్రలు ఏమైనా మనం గమనించినప్పుడు వైఫల్యాల క్రమశిక్షణ నుండి ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరని దృఢంగా రుజువు చేస్తున్నాయి లేఖనాలు. వీటి విశ్లేషణ ఏంటంటే, దేవుడు అసలు మన జీవితంలో వైఫల్యాన్ని అనుమతించడం గల కారణాలు ఏంటంటే చాలా రకాల కారణాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా మనలను అత్యంత అణుకువగలవారుగా చేయడానికి. చూడండి, పేతురు ప్రభువుని ఎప్పుడైతే వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి శిష్యుడు ఆయన, కానీ అపవాది చేత శోధించబడడానికి తన జీవితంలో ఒక వైఫల్యం వస్తే ఆ తర్వాత తన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందనేటువంటి ఉద్దేశం కలిగి ఉండొచ్చు బహుశా ప్రభువారు. ఎందుకంటే అప్పటి వరకు కూడా అనుకోగలిగి వెంటనే మరలా తన మనస్సు మార్చుకొని ఎప్పుడైతే ప్రభువు చెప్పినట్టుగా తన జీవితం జరిగేది వెంటనే తన స్థితిని మార్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన ప్రసంగంలో 3000 మంది ఒకసారి, 5000 మంది ఒకసారి మారినట్టుగా మనం చూస్తాం. అలాంటి పరిస్థితులు, అలాంటి వారికి అణుకువ రావడానికి జ్ఞాని సులభం మాట అన్నాడు. ఏంటంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుందట, పడిపోవడానికి ముందు అహంకారం మనసు నడుస్తుందట. పిల్లగా మన విషయంలో సమస్తము సక్రమంగాను విజయవంతంగాను సాగిపోతూ ఉన్నప్పుడు చాలామంది మనుష్యులు గర్వంతో ఉప్పొంగిపోతూ ఉంటారు. అది సహజమే. అయితే దేవుని కృప మానవుల యొక్క గర్వానికి ఎప్పుడు కూడా వ్యతిరేకమేనండి.
మనలను వంచి మనము దేవుని ఎదుట వినయముతో నడుచున్నట్లు చేయడానికి వైఫల్యమే ఏకైక మార్గమైతే, అది నిజమైతే, అది అవసరమైతే మన జీవితాల్లో వైఫల్యాన్ని అనుమతించడానికి ఏమాత్రం కూడా దేవుడు సంకోచించడు. ఆలోచించిన విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. అదేవిధంగా మనలను జ్ఞానవంతులుగా చేయడానికి, అనంత జ్ఞానంతో మనల్ని నింపడానికి కూడా వైఫల్యం అనేది మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. మన జీవితాల్లో ఏ విధమైన ఓటమి లేకుండా ఉన్నప్పుడు మన విజయానికి మన జ్ఞాన చాతుర్యాలే కారణమని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. నేను ఇది సాధించాను, అది సాధించాను, ఇంకా సాధించగలను, ఇది నా జ్ఞానం అనుకుంటాం. కానీ గమనించాలి, ఆ వాక్యం ఏమంటుందంటే, తన దృష్టికి జ్ఞానిని అనుకుని వాడిని చూచావా అని ప్రశ్నిస్తూ, వాడిని గుణపరచడం కంటే మూర్ఖుడైన వాడిని గుణపరచడం సులువు అని చెప్పి బైబిల్ చెప్తూ ఉంది. సామెతల గ్రంథం 26:12 వాక్యంలో. లేదా మనము మన వ్యవహార క్రమమును పునర్విమర్శ చేసుకోవడానికి మనకు తెలిసినది మనకు తెలియని దానికంటే ఎంతో తక్కువ అని మనం గ్రహించడానికి ఈ వైఫల్యం అనేది మరియు పరాజయాలు మనం నడిపేసే విషయాన్ని కూడా ఈరోజు మనం స్పష్టంగా గ్రహించవలసిన వారమే ఉంటున్నాం. వీళ్ళది అంతేకాకుండా మనల్ని పరస్పరము ఒకరిపై ఒకరు ఆధారపడిన చేయడానికి వైఫల్యం అనేది మన జీవితం. నాకు ఎవడు తోడు అవసరం లేదండి, నా అంతటి నేను బ్రతికేస్తున్నాను, నేను అంతటి జీవించేస్తానని అనుకుంటా చాలా సందర్భాల్లో. కానీ ఆధ్యాత్మిక జీవితంలో నీకు తోడు లేకుండా, ఆత్మీయ జీవితం ఎదగడానికి సహకారం లేకుండా ఉండడానికి అవకాశం. ఎందుకంటే ఒకరి మీద ఒకరు ఆధారపడడానికి పూర్తిగా విఫలమైపోకుండా, ఏమండి, మనము ఒంటరిగా ఏ పని చేయలేమని తెలిసి ఒకరికి ఒకరు మరొకరు సహాయం అవసరమని మనం ఎన్నడూ కూడా గ్రహించాం. కానీ దేవుడు అంటున్నాడు, మనను పరస్పరము ఒకరిపై ఒకరు ఆధారపడి ఉండడానికి చేయడానికి ఈ వైఫల్యం అనేది మన జీవితంలో అనుమతిస్తాడు. క్రీస్తు శరీరం అనేటువంటి సంఘములో నుండి ఏ సభ్యుడు కూడా పిల్లరా స్వయం సమృద్ధి కలిగిన వాడు కాదు. ప్రతి సభ్యునికి కూడా ఇతరుల ఆధారం అవసరమే. యేసుక్రీస్తు ప్రభువు వారు తాను విచారణకు గురైనప్పుడు తన శిష్యులకు సహవాసం కోరుకున్నాడు. అయ్యా, నేను కొందరు ప్రార్థన చేసి వస్తాను, మీరు ఇక్కడ మెలకకుండా ప్రార్థన చేయండి అన్నాడు. కానీ శిష్యులు ఏం చేశారు? ఆయన వెళ్ళిపోనిచ్చి చక్కగా నిద్రపోయినట్లుగా మనం చూస్తాం. అంటే ఆయన సహవాసాన్ని కోరుకున్నాడు, కానీ ఆ సహవాసం వారి జీవితంలో ఆయనకు అందలేదు. అంటే వారి జీవితంలో ఆ వైఫల్యం అనేది అక్కడ కనబడుతున్న స్పష్టంగా. కానీ అందరూ ఆయనను ఆయన విడిచి వెళ్ళినా కూడా తాను మాత్రం యేసుని వెంబడిస్తూనే ఉంటాడని చెప్పాడు పేతురు. చాలా అతిశయంగా పలికాడు. చూడండి, ఎవరు విఫలయ్యారో ఎవరు సఫలమయ్యారో మనకు తెలుస్తుందే. కనుక ఉదయకాల సమయంలో మన జీవితంలో ఏదైనా వైఫల్యం వస్తే కనుక మనం విఫలమయ్యామా సఫలమయ్యామని ఎలా తెలుస్తుందనంటే, దేవుడు ఒక పరీక్ష మన జీవితంలో పెట్టినప్పుడు, ఒక వైఫల్యాన్ని మన జీవితంలో అనుమతించినప్పుడు ఈ 4 విషయాలు, అణుకువ అనేది, జ్ఞానం అనేది, దయ అనేది, ఒకరి మీద ఆధారపడడం అనేటువంటి ఈ విషయాలు ఒక్కసారి మనము పరిశీలన చేసుకుంటే కనుక తప్పకుండా మన జీవితంలో వైఫల్యానికి గల కారణం, ఆ వైఫల్యం నుండి ఆ క్రమశిక్షణలోనికి నడిపించడానికి ప్రభు ఏర్పడిన ఈ మార్గాన్ని ఎప్పుడు కూడా మనం తిరస్కరించకుండా ముందు వెళ్ళగలిగితే తప్పకుండా క్రమశిక్షణ ద్వారా మన జీవితంలో ప్రతి వైఫల్యము విజయముకు అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆ విజయాన్ని పొందుకొని ఆనందించేటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తలలోంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో విలువైన నీ మాటలు మరొకసారి విన్నాం. ఆనాడు పేతురు భక్తుడు తల్లి 3 సార్లు నాకు తెలియదు, నీ ఎరుగను అనేటువంటి మాట స్పష్టంగా తన జీవితం నెరవేరినప్పుడు తన వైఫల్యం గల కారణం ఏంటి తెలుసుకుని మరి పశ్చాత్తాపడి మరల ఎన్నడూ కూడా హతసాక్షిగా మారే వరకు నిన్ను బట్టి ఆనందిస్తున్నాడు. అలాంటి ఆ యొక్క మనస్తత్వం, అలాంటి పశ్చాత్తాపం ప్రతి ఒక్క దయచేయండి నాయన. మా జీవితంలో వైఫల్యం మీరు అనుమతిస్తున్నారంటే మమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతారనే సత్యాన్ని గమనించి కృపటింపని వెతబడి మాటలు వింటున్న బిడ్డలందరూ మరి స్పష్టంగా గ్రహించి అలాంటి జీవితం జీవించే కృపద ఇచ్చేయండి. ఈ కార్యక్రమంలో మీరు మహిమ పొందండి. నీ బిడ్డలని మా అందరిని దీవించండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.